ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు ఎట్లుంటే పెద్దగానే ఉంటాయి, కానీ భావం పెద్ద ఉంది. కార్యాలకు సహకారం చేసి ఇతరులను ఉద్ధరించాలన్నమాట. అందుకొరకు నేను దాని సాధన అది ఉన్నప్పుడు నా మానవత్వాన్ని నేను ఎందుకు వదులుకుంటా అని చెప్పి కష్టపడి 10 సార్లు పుట్టినాగానే తీసుకొచ్చి తేలు ఒడ్డుకేసి విషక్రియం అయినా కానీ ఒడ్డుకేసి సంపాదించి దాన్ని బతికించిందన్నమాట. అందుకొరకు మన సహజత్వం ఏంటంటే కార్యకర్తలు కూడా ఒక చిన్న మనవి, ఇవి కూడా నేను తేలు పుట్టినట్టు ఇంతసార్లు పుట్టాయి. రకరకాల నేను కూడా సమాజం నడుపుతున్నాం. మా ప్రాంతంలో విశ్వశాంతి మహాయజ్ఞాన్ని మేము కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో నడుపుతున్నాం. అయితే ఈ సమాజంలో కొన్ని తేలు పుట్టుకాలు ఉంటాయన్నమాట. కడుపు చేయటం తల్లి మన నోరిచ్చింది మనకి, నోరు నొవ్వంగా అరికీర్తి నుడవని దేవుడిచ్చింది నోరు మనం అరికీర్తి నుడవడానికి అనమాట. అందుకని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పాపాలని పోవాలంటే జపం చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. మనం ప్రపంచంలో మంచి బతకాలంటే ఈ సమాజ సందర్భంగా నాకున్న ఆ క్లారిఫికేషన్ కొద్దిగా ఇవ్వాలని మనవి చేస్తున్నాను. వీళ్ళు వీరశైవ సమాజం వాళ్ళు మా ఇంటికి వచ్చి పాంప్లెట్ ఇచ్చినప్పుడు నాకు నేను ఏది తోచక వీరత్వం ఉన్న మనిషి వీరశైవ అయ్యాడు అని నేను గట్టిగా మోటుగా చెప్పాను, సమాధానం చెప్పాను. బహుశా దీనికి క్లియరంతా నాకు తెలియదు. అట్లే వీరిచ్చే పాంప్లెట్లో మన కులము వారి సేవా తత్పరతకై ఈ సమాజాన్ని నిర్వహిస్తున్నామని అన్న తెలపడం జరిగింది. నేను మీ బులిశెట్టి రాజు గారు తర్వాత మా శంకర్ గారు మా ఇంటికి వచ్చి కొన్ని క్లారిఫికేషన్స్ నన్ను అడిగారు. అయితే నిజంగా చెప్పాలంటే సమాజం గురించి నాకు ఎక్కువ తెలియదు. నేను ముఖ్యంగా ఈ సభాముఖంగా నా మనసు ఏంటంటే, మీరు సేవా తత్పరులకై అని అంటే వీరశైవ సమాజానికి చెందిన మాంగయ్య స్వామి గారు వస్తున్నారు, బసవేశ్వరుని ప్రవచనాలు చెప్పడానికి మాత్రమే ఈ సమాజం ఏర్పాటు చేశామని చెప్పారు. వేదిక అంటూ ఏముండదు, పెద్దలంటూ ఏముండదు, అందరు సమానమే అని అన్నాడు. దీంట్లో తప్పు లేదు. నేను కాకపోతే నేను ఇక్కడ ఉన్నా నాకు తెలిసినంత వరకు మా గురువులు విద్యాసాగర్ గారు ఉన్నారు. తర్వాత మాంగయ్య స్వామి గురించి ఈ రోజు కాదు, 30 సంవత్సరాల నుంచి నేను పేరు పెట్టినే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. సమాజంలో అక్కడక్కడ ఆయన ప్రవచనాలు కొంత జ్ఞానోదయం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ రీసెంట్గానే మన వీరశైవులను ఒక వెనుకబడిన జాబితాలో చేస్తామంటూ జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే దానికి మేము ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు మాకు సమాధానం ఇచ్చింది ఏంటంటే, మీ సమాజం ఏ సమాజంలో నడయాలని అంటే ఎవరు చెప్పారు, ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇస్తాడు అని. ఇవాళ నేనంటే ఒక పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే సేవా సమాజం మరి వాళ్ళ ఆ కార్యక్రమం కనీసం ఈ రాష్ట్రంలో ఎక్కడ కావడం కూడా నాకు తెలియదు. ఈ సభాముఖంగా నాకు ఏమైనా సేవా తత్పరమైన నా కార్యక్రమాలు ఏమైనా తీసుకోదలుచుకుంటే దాని ప్రణాళిక రూపొందించి మీరు యువకులు వెళ్ళగలుగుతారు, మీరు కొంత సమయం కేటాయించగలుగుతారు. కాబట్టి నేను విన్నపం ఏంటంటే, మీరు సేవ అందించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ అదే తర్వాత మిగతా వేదిక వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అది వాస్తవ్యులైనటువంటి వీరశైవులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీరశైవ సమాజాలకు ధీటుగా మనం ఎందుకు ఒక సమాజాన్ని ఏర్పరచుకోకూడదు అనే ఉద్దేశంతో చేసినటువంటి సహకరించి వారికి అందించేటువంటి సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ ఈ శ్రేయోభిలాషిగా నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మానందం పరమ సుఖదం కేవల సత్వసం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమత్ పరస్పరాశ్రిష్టవపోధరాజ్ఞాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర
కర్మన్ గారు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వీరేశ్వర సమాజం ఈ శుభ సందర్భంలో సభను అలంకరించినటువంటి పెద్దలు వీరశైవ ధర్మాన్ని ఒక చక్కని మార్గంలో నడపడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా సోదరుడు మాంతయ్య స్వామి గారు వారి యొక్క వచనాలతో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వీరశైవుల యొక్క హృదయాన్ని దోచినటువంటి వాడు. అలాగే ఇంతవరకు పురాణం నాగయ్య స్వామి గారు మరి చక్కని అమృతాన్ని మీకు అందించారు. వీరశైవ ధర్మంలో ఉన్నటువంటి క్లుప్తమైనటువంటి విషయాలన్నీ కూడా. ఇక ఈ సభ పైన ఆశీర్వైనటువంటి సమాజ సేవకులు సమాజ సేవనే తన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నారు. గాజుల చెన్నమసవేశ గారు, అలాగే దీపావళి బాబురావు గారు, వీరందరినీ మనం చప్పట్లు కొట్టారు. సమాజానికి నేను ఆశీర్వాదాలు చేస్తున్నాను. చక్కని సమాజాన్ని ఏర్పాటు చేసుకొని అందరి సేవలు చేయండి. సమాజం ఎందుకు అవసరం మనకు అని ప్రశ్న వేసుకుంటే మంచి పనికి కావాలి, చెడు పనికి కావాలి. మనము సమాజంలో పాల్గొంటున్నామా? లేదు. నా బిడ్డ పెట్టిలాగానే మన సమాజం ఎక్కడుందా? నా కొడుకు పిల్ల అవసరం ఉంది, సమాజం ఎక్కడుందని తొమ్మిది చూస్తున్నాడు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సమాజము మానవుడు సంగతి తన సమాజంలో ఉండాలి. అందుకే వీరశైవులందరూ కూడా వెనకబడి నిధుల నుండి దేవరా వీరశైవ దేవరా నిధుల నుండి దేవరా నీవు తప్ప జగమంతా మారిపోయేదేవరా నీవు తప్ప జగమంతా మారిపోయేదేవరా నిధులలో నీవుంటే జాతి నిధులపోవురా జాతి నిధులలో ఉంటే మనగతి ఏమిరా మనగతి ఏమిరా వీరశైవ దేవరా నిధుల నుండి దేవరా సమాజాలు స్థాపించు సత్యనిష్టతో సమాజాలు స్థాపించు సత్యనిష్టతో అస్తిత్వముగా మారి వ్యక్తిత్వము నింపుతో అస్తిత్వముగా మారి వ్యక్తిత్వము నింపుతో వీడెవడు 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 అనుకురా వీడు నావాడు నావాడు నావాడనరా అడ్డుపడే సికండియ ఆటగా పట్టరా ఆటగా పట్టరా వీరశైవ దేవరా నిధుల నుండి దేవరా భూతి పట్ట పెట్టరా రుద్రాక్షమాల వేయరా భూతి పట్ట పెట్టరా రుద్రాక్షమాల వేయరా లింగధారివై నీవు లింగ పూజ చేయరా వీరభద్రుని వీరత్వము మనదిరా కళ్యాణ బసవన్న తారుణ్యము మనదిరా తారుణ్యము మనదిరా వీరశైవ దేవరా నిధుల నుండి దేవరా విరోధరహితమే నేను అనుకుంటున్నా. అవి పిల్లలు అంటున్నాయి, నేను పిల్లలు అంటున్నా. అవి నిద్రపోతున్నాయి, తిరుగుతున్నాయి. నాకు దాన్ని ఏం చేస్తాను చెప్పండి. జ్ఞానం అయ్యా వాటి జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది. మరి ఏమి వ్యత్యాసం ఏముంది చెప్పండి. భగవంతుడు
మనిషికి 3 వరాలు ఇచ్చినాడు అయ్యా. ఏంటి అయ్యా వరాలు? ఒకటి విచక్షణ జ్ఞానము. మన మనకు మనకు పచ్చగాని కావాలి, ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. ఎందుకు? మన విచక్షణ జ్ఞానం. ఇక్కడ మట్టుకోదు, ఇక్కడ మట్టుకోవాలి. ఇక్కడ చెప్పులు అక్కడ చెప్పులు అక్కడికి రాదు. పశువులకు లేదు, అందుకే పశువు ఎలా మాట ఇక్కడ వాడు వచ్చినాడు, అందరూ వాడు వస్తున్నాడు. నవ్వుతో గొప్పని గురిపోతే కదా భగవంతుడు నవ్వురాని నవ్వు వ్యవహరిస్తే నవ్వడం వినంటుడు. ఏంటా ఇప్పుడు గురించి నవ్వుతాను చేశాను. అయ్యా తల్లిదండ్రులు కూడా కొడుకున్నావే ఏమవుతుంది చూడండి. నవ్వుతూ బ్రతకాలని భగవంతుడు, కానీ నవ్వుతూ బ్రతకలేము, ఏడుస్తూ బ్రతుకుతున్నాం. ఎందుకయ్యా వీరశైవుడు గొప్పవాడు? అయ్యా మీరు లింగాయతులు కాబట్టి మీరు వీరశైవుడు గొప్పవాడు అని చెప్తున్నారు. మీ డబ్బు మీరు కొట్టుకుంటున్నారు, మాకేం తెలుసా? బ్రాహ్మణులు అనుకుంటారు, అయ్యా బ్రాహ్మణులే గొప్పవాడు, గొప్పవాడైనటువంటి జన్మ వీరశైవుడు. సర్వపుణ్య ఫలోదయ వీరశైవ వ్రతాంతేన లభ్యతే నాణ్యథా. ఏ పార్వతి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంది కాబట్టి నేను వీరశైవుడిగా పుట్టినాను. ఇది పరమేశ్వరుడు. ఇక రెండవది చంద్రబసవేశ్వరుడు చెప్పినాడు, కిమస్తినో బహునోక్తేన మానుషం జన్మ దుర్లభం తత్రాపి దుర్లభం మన్యే శైవస్య కస్యచిత్ వీరశైవాన్వయే జన్మ పరమం దుర్లభం. చంద్రబసవేశ్వరుడు చెప్తాడు, అయ్యా మానవ జన్మనే ఎంతో దుర్లభం, ఆ తర్వాత దుర్లభమైనటువంటిది శైవునిగా పుట్టడము. చూడండి, వీరశైవునిగా పుట్టడము ఇంకా దుర్లభం అయ్యా. వీరశైవుడు జన్మ గొప్పవాడు చెప్తూ ఉన్నారు. అందులో ఇంకా రెండే చెప్పి నేను మానుకుంటాను. ఎందుకంటే ఏ సమాజంలో అయినా వీరశైవ ధర్మాన్ని పెట్టుకొని అప్పుడు ఇలాంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. వీరశైవుడు ఎందుకు ఈ కాశీక్షేత్రం అన్నారు? కుడి చెయ్యి ఎందుకు అనలేదు? చాలా మంది కుడి చెయ్యి శ్రేష్టమైనది, ఎడమ చెయ్యి పనికిరాదు అన్నారు. శాస్త్రాలు గొప్పనైనటువంటి స్థానాన్ని కల్పించినాయి. హస్తదేశ విశాలోన్నత శాఖాలయ పంచకోశమా ఈ 20 ఏకలు, ఈ చేతిలో ఉన్నటువంటి ఈ రేఖలు భాగీరథి తీర్థమా. గంగా నది ఆ కాశీ చుట్టూ కూడా ఉంది. అట్లాగే ఈ చిత్రరేఖ నది కూడా ఆ భాగీరథి రేఖ నది. నేను వచ్చి చెక్ చేస్తాను. ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం ఇక్కడ. ఇవన్నీ నేను వచ్చి ప్రత్యక్షంగా మీ సమాజ కార్యక్రమంతో వచ్చిన సమయానికి నేను విశ్వనాథ స్వామి గారు ఎంతో చక్కటి ఇష్టలింగ దీక్ష గురించి, లింగ వీరశైవ మతం గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. వారికి టైం సరిపోదు, అది అన్నట్టు ఒక రోజు అయితే సరిపోతుంది. ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇచ్చేటటువంటి లింగాయత్ సోటి రోజు సమావేశపరిచి ఈ మహానగరం లోపల ఎక్కడెక్కడో ఎవరెవరో ఎక్కడుంటారో తెలియదు, ఇటువంటి ప్లేస్ లోపల ఇంతమందిని ఈ వేదిక మీద घर बेड़ा में आए हुए सभी शरणों को अनंत शरणु शरणार्थी, शरणु शरणार्थी. ಉಳ್ಳವರು ಶಿವಾಲಯ ಮಾಡುವರು ನೇನೇನ ಮಾಡಲಿ ಬಡವನಯ್ಯ ಎನ್ನ ಕಾಲವೇ ಕಂಬ ದೇಹವೇ ದೇಗುಲ ಶಿರವೇ ಹೊನ್ನ ಕಳಸವಯ್ಯ
स्थावर कळीविंदरे जंगम कळीविल्ला अय्या केळय्या कूड़र संगैया। एक गुरु बसवेश्वर का एक सुंदर सा वचन है धनवान मंदिर बनाते 12वीं शताब्दी के पहले हम सब लोग शूद्र थे। हिंदी तो सबको समझ में आता है ना, मुझे तेलुगु नहीं आता इसलिए मैं हिंदी में बात कर रहा हूँ। 12वीं शताब्दी के पहले हम सब लोग शूद्र थे। हम लोगों को मंदिर में आने के लिए भी मनाही थी वहां पर। तब 12वीं शताब्दी में गुरु बसवेश्वर जी ने लिंग का आविष्कार कर हमारे गले में लिंग डाल दिया। लिंगायत का मतलब क्या है? लिंग जिसने लिंगायत माता पिता के पेट से अगर पैदा होते हैं तो हम लिंगायत नहीं है जब तक हमने लिंग धारण नहीं किया है। अभी गुरुजी ने बताया कि लिंग रहना चाहिए। जब तक हमने लिंग धारण नहीं किया है तो जो लिंग दिया गया है वही आपका भगवान है, उसी की पूजा करो, वो आपको स्थावर है, वो आपको लाइफ टाइम तक चलेगा। देखिए हम लोग पैदा होते हैं और हम मरते हैं तो हमारे पास में लास्ट में क्या आता है? पैसा आता है, सिर्फ लिंग आता है। तो हमारे पास में आजीवन जो आने वाली एक ही चीज है लिंग। ना हमारे माँ बाप आते हैं हमारे साथ में, ना कोई भी नहीं आता है, लेकिन हमारा जो इष्ट लिंग है मरने के बाद में हमारे साथ में आता है। तो उसकी जो महती है, उसकी जो महानता है जानो। लिंग क्या है वो जानो, लिंग को धारण करो। अभी बहुत से डिफरेंसेस हैं कि कुछ लोग अभी हम लोग तकरीबन कर्नाटक से आए हुए हैं, लोग बोलते हैं कर्नाटक के लिंग आए थे और यहाँ के लोग बोलते हैं हम होता है कि हमको दिखाने के लिए हम लोग बहुत से बड़ा इष्ट लिंग पूजा रखा है जहाँ पे सब चीजों का अरेंजमेंट किया जाता है। सिर्फ आपको आपके फैमिली के साथ में वहाँ पे आने का रहता है। एक प्रोग्राम हम बड़ा वो करते हैं, दूसरा बसव जयंती का प्रोग्राम करते हैं जहाँ पे आप सब लोगों को मिलके अपने गुरु जी को इस दुनिया को दिखाना है कि हमारे भी। ओम श्री गुरु बसवलिंगाय नमः। जय बसवराजा। ధర్మంఘాట్ ఏర్పాటు గురించి విశేషంగా కృషి చేసినటువంటి ఆత్మీయ శరణ బంధువులందరికీ కూడా మనము కరతాళంతో అభినందనలు తెలియజేద్దాం. వేదికమైనటువంటి గురువులు పెద్దలు శ్రీనాథ స్వామి గారు, అలాగే గురువులు పెద్దలు డాక్టర్ మహంతాయ స్వామి గారు, అలాగే అన్నగారు పెద్దలు దీపావళి బాబురావు గారు, చంద్రబసవేశ్వర గారు, అలాగే మన రాష్ట్ర వీరశైవ లింగబంధి సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు బెడకాని హనుమంత్ గారు, అలాగే వేదికపైనటువంటి పెద్దలు రాష్ట్ర కోశాధికారు సెంట్రల్ కమిటీ మెంబర్ ఉమేశ్వర్ గారు, తర్వాత రాష్ట్ర కమిటీలో చంపాపేట ధర్మంఘాట్ నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి రథ కార్యదర్శి గారు పంచాచారి గారు, అలాగే మా సభానారులు పెద్దలు ఎడ్లపల్లి శంకరయ్య గారు, ఒకసారి శంకరప్ప గారు, తర్వాత విశేషమైనటువంటి వీరశైవ లింగాయత ఆత్మీయ బంధువులందరికీ కూడా శరణార్థులు. కాలాతీతమైనది. ఈ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోకుండా 5 నిమిషాల్లో ముగిస్తాను. ఇందాక పెద్దలు అన్నగారు చాలా విషయాలు వారు అక్కడ కూర్చొని చాలా సమస్యలు మన ముందు పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏం చేయాలి మనకు అర్థం కాని గుర్తించాలి. మిత్రులారా, రాష్ట్రంలో అన్ని కులాలకు నేపథ్యం ఉంది, అన్ని కులాలకు అందరూ సహకరిస్తా ఉన్నారు. మన కులానికి వచ్చేసరికి గమనిస్తే ప్రతి కులానికి మీరు తీసుకోండి, బీసీ తీసుకున్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, మాదిగలకు మానవులు తీసుకున్నప్పుడు మందకృష్ణ మాదిగా ఉన్నారు, ముస్లింలకు తీసుకున్నప్పుడు మనకు ఎవరో మన ఓవైసీ గారు ఉన్నారు, రెడ్డిలకు ఉన్నప్పుడు రెడ్డిల సంఘం ఉంది, బ్రాహ్మణులకు ఉన్నప్పుడు బ్రాహ్మణ సంఘం ఉంది. మనకు కూడా రాష్ట్రంలో కొంత ఇంతకుముందు ఉన్నటువంటి పెద్దలు చాలా సమాజాల ఐక్యత పెంపొంచుకున్నామా? లేదు. ఈ రోజు నుంచి మార్పు తెచ్చుకొని వచ్చి వీరశైవ లింగాయతులం అంతా కూడా మనం ఐక్యతతో, ప్రేమతో, మంచితనంతో బసవేశ్వరుడు ఒక మాటలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏమని చెప్తున్నారు? ఏమని? మన మంచి మాటలతో వాళ్ళకి అడుగు నింపితే, ప్రేమ నింపితే వాళ్ళు మనస్ఫూర్తిగా మనం వాళ్ళని అర్పణ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఇంకొకటి బసవేశ్వర వచనంలో ఇంకొకటి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఇది చేస్తున్నాం అంటే నన్ను కింద కూర్చోబెట్టారు, పైన కూర్చోబెట్టారు, ఇది మనం చేయాల్సింది. ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ తత్వాన్ని మనం మార్చుకుందాం, మనమంతా ఒక్కటవుతాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర సంఘం ఏర్పడి ఒక 3-4 నెలల సమయమే జరిగింది. ఈ తక్కువ కాలంలో కూడా మనం ఓబీసీ గురించి ఆర్ కృష్ణయ్య గారి దగ్గర కలవడం జరిగింది. బీసీ మనం బీసీలో కలిసాం కాబట్టి లింగబద్ధగా వీరశైవ లింగబద్ధగా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఆ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు ఎంత చక్కగా చెప్పారంటే మనకు మన వీరశైవ లింగాలు చెప్పని విషయాలన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. అందులో కూరుకోవాలనే ఉద్దేశంతో ఓబీసీ పరంగా కూడా ఆర్ కృష్ణయ్య గారిని మనం అడగగానే అన్న ఒక
ఢిల్లీ కానీ ఎక్కడికైనా నేను వస్తాను, మీరు ఒకటి కాల్ ఇవ్వండి, ఢిల్లీకి జంతర్ మంతర్ నోటిఫికేషన్స్ వస్తా ఉన్నాయి. ఓబీసీ వస్తే కానీ మన పిల్లలకు అక్కడ అవకాశం రాదు. ఈ మధ్యలో సురేష్ సార్ ఎంపీ గారిని కలవడం జరిగింది 2-3 సార్లు. కలిసిన తర్వాత లక్కీది ఏంటంటే ఓబీసీ చైర్మన్ గారు అయితే కేంద్రంలో ఉంది, కానీ రాష్ట్రంలో అయితే ఏమైతుందంటే మన స్టాటిస్టిక్స్ అన్ని కూడా తీయడం జరిగింది. బీసీల కలిపేప్పుడు ర్యాండమ్ గా బీసీల